కానీ general గా మాకైతే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అన్న మీకుంటది అన్న ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి, సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉన్నాను. ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో. అవునన్నా దీంట్లో అది ఉండాలి కదా డెఫినెట్ గా, అది ఉండకపోతే ఎలాగా? అలాగే సార్, అంటే అలా ఉంటేనే ఫాలోయింగ్, వ్యూవర్షిప్ పెరుగుద్ది, అంటే అలాగే ఫ్యాన్స్ పెరుగుతారు, అవి ఉండాలి. మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయానని. నాకు అర్థం కాలేదు, ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాల. దుబాయ్ ఏదో పెద్ద ఏదో పల్లెటూరు లాగా అక్కడికి బాధపడుతున్నారు. వాళ్ళ రియాక్షన్ లాజిక్ అసలు ఉంటుందా? అదే కదన్నా సింపుల్. రిచ్ బాధపడతారు కూడా, రిచ్ బాధపడడానికి కూడా రిచ్గా వెళ్ళారు వంశీ గారు. అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు, సినిమా చూడమని అడగను, అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా. సో ఫస్ట్ అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను, బాగా ఎక్సైట్ బాగా ఎక్సైట్ అయ్యాను. బాగా ఎక్సైట్. అది సరే, ఇక అరుపులు కేకలే. అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు, వార్నింగ్ లో ఉంది.